1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. ఎవరైనా సరే అండి, మనం ఈ మధ్యకాలంలో చూస్తున్నాం, ఒంటరిగా ఎక్కడికన్నా వెళ్తే చాలా వికృతంగా మగాళ్ళు చేసే చేష్టల్ని మనం భరించలేకపోతున్నాం. అది ఎక్కడైనా సరే, మీకు ఎవరికైనా ఇలాంటి సమస్య మాకు కూడా ఉంది అని అనుకుంటే, ఎవరైనా ఎక్కడ పడితే అక్కడ టచ్ చేయడం కానీ, ఎలా పడితే అలా మాట్లాడడం కానీ, బూతులు యూజ్ చేయడం కానీ, ఇలాంటివి ఏ ఉన్నా కూడా అసలు ఏం చెయ్యొచ్చు, దీనికి ఏమన్నా రెమెడీ ఉందా అనేది ఉషని అడిగి తెలుసుకుందాం. ఉషా, నమస్తే. ఉషా, నమస్తే రాదు. నేను ఇందాక అన్నట్లు ఎందుకన్నానంటే, మనం గత ఒక 2-3 రోజుల క్రితం వరుసగా వీడియోస్ చూసాము. ఒక అమ్మాయి పాపం వెళ్తూ ఉంటే ఒకడు వెనకాల నుంచి వచ్చి ఫ్రాక్ లేపడం, చిన్న బేబీని పట్టుకొని వెళ్తుంది. ఇంకొకడేమో వచ్చి ప్రెగ్నెంట్ ఉమెన్ ని తన ప్రైవేట్ పార్ట్స్ ని పట్టుకోవడం. నిజంగా అంటే ఎంత బాధేస్తుందంటే, ఆ నిర్మానుష్యమైన ప్లేస్ లో వీళ్ళు ఇలా చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడున్న వాళ్ళకి ఏం అర్థం కాదు, నెక్స్ట్ ఏం చేయాలని వెనక్కి తిరిగేసరికి పరిగెడుతూ ఉంటారు. నిజంగా ఎంత దరిద్రంగా చేస్తూ ఉన్నారు కదా. మరి వీళ్ళేమో ఎవరికి చెప్పుకోవచ్చు, అసలు వీళ్ళు ఎలా రియాక్ట్ అవ్వాలి వెంటనే? ఇది ఎవరికన్నా చెప్తే ఏమన్నా మనల్ని ఏమన్నా అనుకుంటారేమో అని కొంతమంది అమ్మాయిలు చెప్పుకోరు పాపం. సో ఇలాంటి పర్సన్స్ అసలు ఏం చేయాలి? ఇలాంటి బాధితులు, అలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్షలు ఉంటాయి? అదే ఆల్వేస్ టెల్ యూ రాదా, లా అనేది స్టాండర్డ్ వర్షన్ ఎక్కడ ఉన్న సిచ్యువేషన్ కి తగ్గట్టు ఉంటుంది. ఇప్పుడు రీసెంట్ కి 2 కేసెస్ చూసావు కాబట్టి, ఇది ట్రెండింగ్ లో ఉంది కాబట్టి నీకు ఇప్పుడు ఈ క్వశ్చన్ అరైజ్ అయింది. కరెక్ట్. యాక్చువల్ గా 2013 లోనే దర్ ఈస్ అ జడ్జ్మెంట్, డిఐజీ ఆఫ్ పోలీస్ వర్సెస్ ఎస్ సమతిరామ్ అని చెప్పి, ఆ అమ్మాయి వల్ల కంప్లీట్ గా ర్యాగింగ్ నే బ్యాన్ చేశారు. ఇది భయంకరమైన అకృత్యం అని చెప్పి 2013 లో మనకు జడ్జ్మెంట్ వచ్చింది. ఎందుకంటే ఇది ఎక్కువ కాలేజ్ పిల్లల్లో జరిగేది, ఇది వరకు టీనేజ్ పిల్లలు అప్పుడప్పుడే కాలేజ్కి వెళ్ళినప్పుడు. అండ్ ఇది ఎంతంటే ర్యాగింగ్ పేరుతో అమ్మాయిలు చచ్చిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఇప్పుడు ఇదేదో ఈ 2 వీడియోలు ట్రెండింగ్ అయినాయి కాబట్టి ఇది మాట్లాడుకున్నాం. బట్ రియాలిటీలో మోస్ట్లీ ఇది కాలేజ్ పిల్లలు, టీనేజ్ పిల్లలు, వాళ్ళకి అప్పుడే హార్మోన్స్ అన్ని కొంచెం హైలైట్ అయ్యి హైజాక్ అవుతా ఉంటాయి. కాబట్టి వాళ్ళు చేసినప్పుడు యాజ్ అ పార్ట్ ఆఫ్ ర్యాగింగ్ ఇలా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేయడం కూడా అదేదో ర్యాంగింగ్ అని చెప్పి తీసేయడం వల్ల దిస్ ఇస్ ద లేటెస్ట్ పరిణామాలు ఆఫ్ సెక్షువల్ అసాల్ట్ కూడా. ఓకే 2025 లో కూడా 2024 లో కూడా సుప్రీం కోర్ట్ లేటెస్ట్ జడ్జ్మెంట్స్ ఉన్నాయి. నేను మరిన్ని వివరాలు ఇంకొక ఎక్స్క్లూజివ్ దీని గురించి జడ్జ్మెంట్స్ గురించే మాట్లాడుకుందాము. నేను చెప్పొచ్చేది ఏంటంటే 2024-25 లో సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్స్ ప్రకారం బస్ లో గానీ, పబ్లిక్ ప్లేసెస్ లో గానీ, విమెన్ మాడెస్టీని మాటల్లో కూడా సెక్షువల్ గా మీరు ఆ అమ్మాయిని ఇబ్బంది పెడితే దట్ ఈస్ ఆల్సో క్రూయాలిటీ అండ్ విమెన్ మాడెస్టీని మీరు ఇబ్బంది పెట్టినట్టు. మనకి ఇన్ని లాస్ ఉన్నా ఇది తెలియక చేస్తున్నారా, లేకపోతే ఆ కామాంధకారంలో భయం లేక, కళ్ళు, చేతులు, కాళ్ళు, ఇంకా మినిమం ఆర్గన్స్ ని కూడా కంట్రోల్ చేసుకోలేని పరిస్థితుల్లో అబ్బాయిలు చేసినప్పుడు నిస్సహాయ స్థితికి గురవుతారు అమ్మాయిలు. ఇంక్లూడింగ్ నా రీసెంట్ ఈవెన్ ఇంక్లూడింగ్ అంతమంది ఉన్నా, నన్ను అంత ఇదిగా బీయింగ్ అన్ అడ్వకేట్ సోషల్ మీడియాలో ఎంతున్నా నన్ను చేశారంటే ఇమాజిన్. అలాంటప్పుడు మోస్ట్లీ షాక్ కి గురవుతారు అమ్మాయిలు, అరవటానికి కూడా. బికాజ్ లైక్ అసలు ఏం అర్థం కాదు. సో నేను అనేది ఏంటంటే, యాజ్ అన్ అడ్వకేట్ గా నేను మీకు సొల్యూషన్స్ చెప్తా, తర్వాత జడ్జిమెంట్స్ చెప్తాను. ఇమీడియట్ గా కుదిరితే యూ షౌట్ అవుట్, సీక్ ఫర్ హెల్ప్. చాలా మంది ఏంటంటే ఫ్రీజ్ అవుతాం, దట్స్ అ బయోలాజికల్ ఇన్స్టింక్ట్ ఫర్ అ విమెన్. నేను కూడా ఐ కుడెంట్ రియాక్ట్. అదేంటి, ఎంత సక్సెస్ఫుల్ అయినా సరే మనం విల్ గో త్రూ అ షాక్. కాబట్టి షౌట్ అవుట్, సీక్ ఫర్ హెల్ప్ అట్లీస్ట్. అండ్ వీళ్ళు నిర్మానుషంగా ఉండే వాళ్ళతోనే చేస్తారు. బట్ కాకపోతే మీకు ఫోన్ తీసి వీడియో రికార్డింగ్ చేయగలిగితే, ఎందుకంటే అలా చేసి పారిపోయినాయే చూసావు కాబట్టి నువ్వు అక్కడ స్ట్రక్ అవ్వక. దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ సిచ్యువేషన్స్ విచ్ విమెన్ గో త్రూ సెక్షువల్ అసాల్ట్ అండ్ దెన్ ఇట్ కంటిన్యూస్. లేదా అమ్మాయిని లాక్కెళ్ళటమో. సో కుదిరితే ఏదో రకంగా మీరు ఫోన్ రికార్డ్ చేయడం, ఎవిడెన్స్ క్రియేట్ చేయడం. బట్ విత్ గ్రేస్ ఆఫ్ గాడ్ వీ హ్యావ్ సీసీ కెమెరాస్. సో ట్రై టు మేక్ అ ఫస్ అవుట్ ఆఫ్ ఇట్ and try to obstruct yourself. ఎవరన్నా మీ మీదకి వస్తే you try to protect yourself. And immediate గా దగ్గరలో ఏదన్నా వాళ్ళు మిమ్మల్ని ఇలా చేసి వెళ్ళిపోతే కనుక పోలీస్ స్టేషన్కి వెళ్ళలేకపోతే తెలంగాణలో ఉంటే కనుక షీ టీమ్స్ 181 నెంబర్ 181 నెంబర్ కి కాల్ చేస్తే ఇమ్మీడియట్ గా. అండ్ రీసెంట్ గవర్నమెంట్ వాళ్ళు కూడా షీ టీమ్స్ ని ఇంక్రీజ్ చేశారు. ఎక్స్క్లూజివ్ విమెన్ ప్రొటెక్షన్ కోసం ఎక్స్క్లూజివ్ టీమ్స్ ని, నెంబర్ ఆఫ్ టీమ్స్ ని పెంచారు. సో 181 కి కాల్ చేస్తే మీరు ఎక్కడున్నా సరే
యు జస్ట్ కాల్ దెమ్ అండ్ దే విల్ కమ్ అండ్ ప్రొటెక్ట్ యూ. కుదిరితే ఓకే. ఫోన్ గ్రాప్ చేసేసుకొని ఏది చేయలేకపోయినప్పుడు, నిస్సహాయ పరిస్థితిలో ఉన్నప్పుడు, ఇఫ్ యూ గో త్రూ సమ్ సెక్షువల్ అసాల్ట్, ఇమీడియట్లీ నియర్ బై ఏ పోలీస్ స్టేషన్ లోకైనా వెళ్ళి మీరు కంప్లైంట్ చేయొచ్చు. దట్స్ కాల్డ్ జీరో ఎఫ్ఐఆర్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అమ్మాయి ఢిల్లీ నుంచి హైదరాబాద్ ట్రావెల్ చేస్తుంది. ఆ అమ్మాయిని ఎవరో అక్కడి నుంచే ఫాలో అవుతున్నారు, లేకపోతే కొంచెం అన్నోన్ గా ఫేస్, లేకపోతే అమెరికన్ అమ్మాయో, లేకపోతే వేరే రాష్ట్రమో కంట్రీ అమ్మాయో, మీరు ఇక్కడికి సంబంధం లేదు, మీ జ్యూరిస్డిక్షన్ కి వెళ్ళండి అని అంటానికి లేదు. విమెన్ కి ఎస్పెషల్లీ ఇట్లాంటి సెక్షువల్ అసాల్ట్, భయంకరమైన సెక్షువల్ అసాల్ట్ క్రైమ్స్ జరిగినప్పుడు ఎనీ నియర్ బై పోలీస్ స్టేషన్ లో వెళ్ళి మీరు ఇమీడియట్ గా ఎప్పుడైతే ఎఫ్ఐఆర్ కనుక ఫైల్ చేస్తారో, దానికి 0 అన్న నెంబర్ ఇచ్చి ముందు మీ ఆవేదనని వాళ్ళు తీసుకొని మీ కన్సర్న్ పోలీస్ డిపార్ట్మెంట్ కి దాన్ని వాళ్లే పంపించి అప్పుడు ఒక ఎఫ్ఐఆర్ నెంబర్ అవుతుంది. అంతవరకు దట్ ఈస్ కాల్డ్ జీరో ఎఫ్ఐఆర్ అండ్ ఎవ్రీ విమెన్ కెన్ యూజ్ దిస్ రైట్. అందుకని నోరు మూసుకొని ఇంటికెళ్ళి ఏడిచి వాళ్ళకి వీళ్ళకి టేక్ దిస్ యాక్షన్, టేక్ దిస్ లీగల్ రెమెడీ ఇమీడియట్లీ. ఎదర్ కాల్ 181, వాళ్ళన్నా మీకు సపోర్ట్ చేస్తారు. మీరు కనుక ఎమోషనల్ గా, మెంటల్ గా, ఆ ఫిజికల్ స్ట్రెంగ్త్ లేకపోతే మీరన్నా వెళ్ళి ఇమీడియట్ గా నియర్ బై పోలీస్ స్టేషన్ లో మీ కంప్లైంట్, మీకు జరిగిన అన్యాయాన్ని వ్యక్తపరచండి. ఓకే. అండ్ నెక్స్ట్ ఏంటంటే, అన్ని వేళలా అపోజిషన్ వాళ్ళు వీక్ గా ఉంటారని కాదు, కొంతమంది పవర్ఫుల్ ఉంటారు. మనం రీసెంట్ కేసెస్ చూసాం. ఎమ్మెల్యే పిల్లలో, మినిస్టర్స్ పిల్లలో, లేకపోతే డిపార్ట్మెంట్ పిల్లలో ఎవరో ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ ఉన్నప్పుడు మీ జీరో ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అవ్వదు. పోలీసులు కేసు వాళ్ళ మీద చేయరు. దిస్ ఇస్ అ బేసిక్ ఫ్యాక్ట్. అప్పుడు మీరు ప్రూఫ్లు తెండి, ఎక్కడ చేశారు, ఏం చేశారు, ఇలా ఎప్పుడన్నా మిమ్మల్ని ఎక్కడన్నా మీకు ఎదురైతే వర్స్ట్ కేస్ సినారియోస్ లో మోస్ట్లీ అవ్వదు, అలా అయిన సందర్భాలు కూడా ఉంటాయి. అలాంటప్పుడు విమెన్ ఏం చేయాలంటే ప్రైవేట్ కంప్లైంట్ మూవ్ చేసుకోవచ్చు. ఓకే, నాలాంటి అడ్వకేట్స్ దగ్గరకు వస్తే వీ విల్ ఎంటైర్లీ పుట్ ద ఎంటైర్ గ్రీవియన్స్ ఇన్ అ కంప్లైంట్, simultaneously will attach the evidences and put forth to the magistrate and make that as a private complaint registered, and that will go to the FIR చెయ్యమని చెప్పి పోలీసులకి ఆధారు సాక్ష్యాధారాలతో పాటు మెజిస్ట్రేట్ గారు గైడ్ చేసినప్పుడు తప్పకుండా పోలీస్ వారు వాళ్ళ అంటే ఏదైతే బాధ్యత ఉంటుందో దాన్ని నిర్వర్తించాల్సిన అవసరము క్రియేట్ అయ్యి తప్పకుండా ఎఫ్ఐఆర్ అయితే ఫైల్ చేస్తారు. దట్స్ కాల్డ్ ప్రైవేట్ కంప్లైంట్ అంటారు. సో మనకి ఎన్ని జడ్జిమెంట్స్ ఉన్నా, నేను ఎందుకని ఈ వీడియోలో ఎక్స్క్లూజివ్ గా జడ్జిమెంట్స్ గురించి చెప్పట్లేదంటే, విమెన్ మోడెస్టీ, అసలు ఇండియాలో ఆడవాళ్ళని చాలా సరదాగా తిట్టడం, కొట్టడం, అరవటం, సెక్షువల్ అసాల్ట్ చేయడం చాలా కామన్ అయిపోయింది. ఇది కనుక మీరు భయపడి అపోజిషన్ పర్సన్ మనల్ని ఏం చేస్తారు అన్న భయంతో కనుక, నేనే గోత్రు అయ్యాను, నేనే 2 లక్షలు ఖర్చు పెట్టాల్సి వచ్చింది, మనల్ని కొట్టేసి తిట్టేసి ఎదురు మన మీదే కేసులు పెట్టే సమాజంలో బతుకుతున్నాం. ఇంత ఉన్నా సరే ఎదుటివాడికి ఏమీ అర్హత లేకపోయినా ఆడది ఇదంతా అనే దీంట్లో ఇంకా ఉన్నాం. భయపడి వెనక్కి వెళితే, మీకు మీరు సపోర్ట్ చేసుకోకపోతే వాడు రేపొద్దున వచ్చి ఇంకేదన్నా కూడా చేయొచ్చు. ఓకే. సో దెర్ ఈస్ ఆల్వేస్ అ లీగల్ రెమెడీ అండ్ సీరియస్ పనిష్మెంట్. కానీ మీ కంప్లైంట్ లో ఎవిడెన్స్ లో దమ్ము ఉండాలి. రాంగ్ కేసెస్ పెట్టే ఆవశ్యకత ఉన్న ఆడవాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి మేక్ ష్యూర్ దట్ యూ హ్యావ్ యువర్ ఎవిడెన్సెస్, ఫోన్ రికార్డింగ్స్, నియర్ బై సీసీ కెమెరా ఫుటేజెస్ తీసుకొని. సో నిజంగా అంటే మనకు ఆ టైంలో ఏం బ్రెయిన్ పని చేయదు, మన మైండ్ ఏది పని చేయదు, షాక్ కి గురవుతాం. కాబట్టి తర్వాత మనం ఎలాగో మన దాంట్లోకి వచ్చేస్తాం. కాబట్టి నెక్స్ట్ ఏం చేయాలి అనేది ఇలాంటి వాటికి చాలా ఇంపార్టెంట్. ఇలాంటివి ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి మనం అందరం అలర్ట్ గా ఉండాలి. కాబట్టి ఎవరైనా ఇలాంటి బాధితులు ఉండి ఇంకా చెప్పుకోనివి ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి విషయం కాంటాక్ట్ అవ్వండి. చక్కటి కౌన్సిలింగ్ ఇస్తుంది, మీకు ఒక సొల్యూషన్ దీనికి ఇస్తుంది ఖచ్చితంగా.